నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్ రావు. ఇన్సులిన్ ప్లాంట్, ఇన్సులిన్ మొక్క పేరులోనే ఉంది. ఇన్సులిన్ అనే పదం వినగానే ఇది షుగర్ వ్యాధి నియంత్రణకు ఉపయోగపడుతుందని అర్థమవుతుంది. ఇన్సులిన్ మొక్కలు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నర్సరీలకు వెళ్ళి ఇన్సులిన్ మొక్క అంటే ఇస్తారు. ఇన్సులిన్ ఆకులను ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, షుగర్ అధికంగా ఉండేవాళ్ళు 2 ఆకులు తుంచి కడుక్కుని కొంతమంది నవిలేస్తారు. ఆకులు నవలటం కంటే కూడా 2 కానీ 3 ఆకులు కానీ నీళ్లలో వేసి 10 నిమిషాల పాటు వేడి చేయటం, కాయటం వల్ల కషాయములో మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయినా మీరు దేనికి అలవాటు పడ్డారు? ఆకులు తినటం వల్ల షుగరు నియంత్రణ ఉంటుంది అంటే అదే వాడండి. షుగరు అని బయటపడగానే వెంటనే మనము మందుల షాపుకి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి మందులు వాడవలసిన అవసరము లేదు. బరువు తగ్గి ఆహార నియమాలు పాటిస్తూ చిట్కా వైద్యాల ద్వారా ఇన్సులిన్ ఆకులు వినియోగించి అనేక మంది, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తముగా షుగర్ని నియంత్రించుకుంటున్నారు. ఇన్సులిన్ ఆకులతో టీ కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఇన్సులిన్ మొక్క మన ఇంట్లో కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇన్సులిన్ని ఆకులను ఎండబెట్టి ఆ పొడిని, ఇన్సులిన్ మొక్క ఆకుల యొక్క పొడిని ఆయుర్వేద మందుల షాపులో అమ్ముతారు. ఎవరికైతే తాజాగా ఆకులు లభించవో ఎండబెట్టిన ఆకుల పొడిని వినియోగించటము ద్వారా ఉదయము, రాత్రి గోరువెచ్చని నీళ్ళలో తాగటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. ఇన్సులిన్ ఆకుల వల్ల షుగరు నియంత్రణ జరగటంతో పాటు క్లోమ గ్రంథి, ప్యాంక్రియాస్ యొక్క బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి బాగా జరిగి షుగరు నియంత్రణ జరుగుతుంది. ఇప్పటికే షుగరుండి ట్యాబ్లెట్లు వాడుతున్నవారు గృహ వైద్యాలు, చిట్కా వైద్యాలు, మెంతి పొడి, పనస పొడి, ఇన్సులిన్ మొక్క ఆకులు లాంటి వినియోగించటం వల్ల షుగరు వ్యాధిని రివర్స్ చేసుకునే అవకాశము, ట్యాబ్లెట్లు లేకుండా షుగర్ని నియంత్రించుకునే అవకాశం ఉన్నది. షుగర్ వ్యాధిని నియంత్రించడంతో పాటు నివారించే గుణం ఉంది. తల్లి, తండ్రి వారసత్వంగా జన్యుపరంగా షుగర్ వచ్చే గుణం ఉన్నవారు ముందస్తుగా ఇన్సులిన్ ఆకులు వాడటం వల్ల వాళ్లకు రాకుండా నివారించే అవకాశం ఉంది. ఈ షుగర్ వ్యాధిని నియంత్రించడంతో పాటు మరో 9 ఆరోగ్య ప్రయోజనాలు, మొత్తంగా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇన్సులిన్ ఆకులకు ఉన్నాయి. 2 రక్తపోటు, బీపీని బాగా నియంత్రిస్తుంది. ట్యాబ్లెట్లతో పాటు ఇన్సులిన్ ఆకులు కూడా తినటం వల్ల బీపీ చక్కగా కంట్రోల్లో ఉంటుంది. 3 మూత్రపిండంలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఇన్సులిన్ ఆకుల వల్ల రాళ్ళు కరిగిపోతాయి. మూత్రపిండంలో రాయి సైజు 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్నప్పుడు దానంతటకదే మంచినీళ్ళు అధికంగా తాగటం వల్ల రాళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఈ ఆకుల వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా నియంత్రించబడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి మూత్రంలో తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా వస్తుంటాయి. ఎన్నిసార్లు యాంటీబయాటిక్ మందులు వాడినా
ఇన్ఫెక్షన్లు మూత్రములు అధికంగా వచ్చేవారు ఇన్సులిన్ ఆకులు ఈ మూత్రములో వచ్చే చీము కణాలను సూక్ష్మక్రిములను నియంత్రించే గుణం ఉంది. 4, ఇన్సులిన్ ఆకులు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి, అజీర్తిని దూరం చేస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసము ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. 5, ఈ ఆకుల వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నివారించి క్షయవ్యాధి, టీబీ, టైఫాయిడ్, ఊపిరితిత్తులు స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియ న్యూమోనియా అంటారు, కలరా, కామెర్లు, గ్యాస్ట్రోఎంటరైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, జికా వైరస్సు ఇలాంటి వివిధ రకాల వైరస్సుల ప్రవేశాన్ని కూడా నిరోధించే శక్తి ఉంది. 6, మన శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. 7, ఈ మధ్యకాలంలో కడుపు నొప్పి వచ్చిందని అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ కాలేయములో కొవ్వు ఉన్నది, ఫ్యాటీ లివర్ అని రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని వస్తుంటే చాలామంది దీన్ని చూసి ఆందోళనకు గురవుతున్నారు. ఫ్యాటీ లివరు మద్యము సేవించని వారికి కూడా రావటం అనేది కలవరపరుస్తూ ఉంది. అటువంటి కాలేయములో ఉండే కొవ్వును కరిగించడానికి, కామెర్ల నుంచి కోలుకున్న వారికి హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ల యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఇన్సులిన్ ఆకులు చక్కగా ఉపయోగపడతాయి. 8, ఇన్సులిన్ ఆకుల వల్ల చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం తగ్గి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతము రాకుండా నివారిస్తుంది. రక్తములో ఉండే కొవ్వు శాతం, ట్రైగ్లిజరైడ్ యొక్క పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది. 9, ఉబ్బసము, ఆస్తమా ఉన్న వాళ్ళకి కొంతమందికి వర్షాకాలంలో ఆస్తమా వస్తుంది, కొంతమందికి శీతాకాలంలో ఆస్తమా వస్తుంది. ఆస్తమా రాకుండా నివారించే గుణము ఇన్సులిన్ ఆకులకు ఉంది. ఆస్తమా వచ్చినా కూడా దాని తీవ్రతని గణనీయంగా తగ్గించి మనకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. 10, స్థూలకాయము, భారీకాయము ఉన్నవారు ఈ ఆకుల వల్ల బరువు తగ్గుతారు. స్థూలకాయమున్న ఆడపిల్లలు, వివాహము కాని వారు, మహిళలు, ఎవరికైతే అండకోశములో నీటి బుడగలు, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, PCOS, దీన్నే PCOD అని కూడా అంటారు, పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్, అటువంటి వారికి చక్కటి ఉపశమనం లభిస్తుంది. నీటి బుడగలు క్రమంగా తగ్గిపోతాయి. పీరియడ్స్, నెలసరి సమయంలో పొత్తి కడుపున వచ్చే నొప్పి కూడా రాకుండా ఉంటుంది. ఈ PCOS వల్ల పీరియడ్స్ సక్రమంగా రావు. ఒక నెల 15 రోజులకు వస్తే, మరొక నెల 45 రోజులకు వస్తే, కొన్ని సందర్భాల్లో 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా పీరియడ్స్ రావు. అటువంటి నెలసరి పీరియడ్స్ని క్రమబద్ధీకరించే శక్తి ఈ ఇన్సులిన్ ఆకులకు ఉన్నాయి. కనుక ఇన్సులిన్ అనేది కేవలం డయాబెటీసు, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధికి మాత్రమే కాకుండా అదనముగా మరో 9 ఆరోగ్య ప్రయోజనాలున్న దృష్ట్యా ఆకుల కషాయము కానీ, ఎండు ఆకుల పొడిని నీళ్ళలో కలుపుకుని తాగటము కానీ, ఆకులతో టీ తయారు చేసుకుని వాడటం మంచిది. అయితే
ఇన్సులిన్ ఆకులు గర్భవతులు బాలింతలు వినియోగించటము మంచిది కాదు. కనుక గర్భవతులు బాలింతలు ఇన్సులిన్ ఆకులు వాడకూడదు.